ఫ్రెండ్స్, మామిడికాయల సీజన్ వచ్చేసింది. మనం ఆవకాయ పట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడే ఫ్రెష్గా కడిగి ఆరబెట్టేసి ముక్కలు కొట్టించుకొచ్చాము. ఇవి 2 కేజీల ముక్కలు. వీటికి ఇప్పుడు సరిపోయిన కొలతలతో మనం వేసుకుందాం. ముందు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత నూనె వేసి కలుపుకోవాలి. ముక్క మెత్తబడకుండా ఉంటుంది. అప్పుడు నూనె వేస్తున్నాను. కొంచెం నూనె వేసుకొని కలిపేసుకున్న తర్వాత పసుపు తగిలితే ముక్క గట్టిగా ఉంటుంది. తర్వాత కారం వేసుకుందాం. రెండు కేజీలకి నేను 2 గిద్దల కారం పోస్తున్నాను. మా కారం చాలా ఘాటుగా ఉంటుందండి. ఇది గుంటూరు కారం. కొంచెం తగ్గించే వేసుకోవాలి. 2 గిద్దల కారం పోసాను. ఇప్పుడు ఉప్పు చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి 2 గిద్దలు ఉప్పు పోస్తున్నాను. తర్వాత చూసి పోసుకుందాం. చాలకపోతే ఇలా కలిపేసుకోవాలి. మనకు ఓట వచ్చేస్తుంది. చిన్నులపాయలు ఒలిసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చిన్నులపాయలు మనం ఇష్టమైన వాళ్ళు బాగా వేసేసుకోవచ్చు. మెంతిపొడి 2 స్పూన్లు వేస్తున్నాను. ఎందుకంటే మనం చిన్నులపాయల్లో వేసి కొట్టుకున్నాం అనుకో శుద్ధలాగా అయిపోద్ది. అది మళ్ళీ మనం బాగా కలయి పెట్టుకోవాలి. అందుకని నేను మెంతి పిండి వేసి తర్వాత చిన్నులపాయ తొక్కింది వేస్తాను ఫ్రెండ్స్. ఇంకా నూనె పోసేస్తున్నాను. ఫ్రెండ్స్, 1/2 కిలో నూనె పోసుకోవాలి. అప్పుడు ఓటను బట్టి చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, నిన్న కలిపి పెట్టాం కదా మనము. పచ్చడంతా ఊరిపోయి ఉప్పు కరిగిపోయి చక్కగా వచ్చేసింది. మెంతిపిండి వేసేసాము. చిన్నులపాయ తొక్కేస్తున్నాను. ఇలా వేసేయాలి చిన్నులపాయ. మనం ఎన్ని చిన్నులపాయలు ఒలిసి పోసుకున్నా కూడా తొక్కేస్తే ఆ స్మెల్లే వేరు. స్మెల్ బాగా వస్తుంది చిన్నులపాయ తొక్కేస్తే. ఊట భలే పుల్లగా ఉన్నాయి మిరపకాయలు. ఊట బాగా వచ్చేసింది. ఇగో ఆవు పిండి పోస్తున్నాను. గిద్దన్నర పోయాలి ఫ్రెండ్స్. నేను గిద్దన్నర పోసేస్తున్నాను. గిద్దన్నర పోసేసిన తర్వాత మనకి గుజ్జు కావాలంటే 2 గిద్దలు పోసుకోవచ్చు ఫ్రెండ్స్. పిల్లలు పెద్ద తినరు కాబట్టి గిద్దన్నర కాడికే పోస్తున్నాను నేను. ఇలా కలిపి పెట్టేసేయాలి. పులుపు బాగున్నాయి కాబట్టి ఓట వచ్చేసింది. కలిపి పెట్టుకొని రేపు జాడీకి పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.